సభాధ్యక్షత వహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే గారు చిట్టం రామ్మోహన్ రెడ్డి గారికి, సహచర గౌరవ మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, గౌరవనీయులు శ్రీ లక్ష్మారెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు జితేందర్ రెడ్డి గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ గారు మన విఠలరావు ఆర్య గారు, మా జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, నిజంగా మనకు చాలా సంతోషం. అయితే మనకి ఈ తెలంగాణ వచ్చింది, పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. 1 కోటి ఎకరాల మాగానిగా మన తెలంగాణ మారాలని మనం ప్రయత్నం చేస్తా ఉంటే ఈ తెలుగుదేశం వస్తున్నారు. నిన్న వాళ్ళు గవర్నర్ గారిని కలిసింది. గవర్నర్ గారు కలిసి తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారంటే మన బలంగా స్థాపన కట్టద్దట, వాళ్ళకన్నా మహారాష్ట్ర ఒప్పందం నచ్చలేదట, రద్దు చేయాలన్నట. నాకు ఎంత బాధ కలిగిందంటే రాష్ట్రం ఏర్పడకుందంటే ఆంధ్రలో సద్దులు మోస్తే మోసింది. ఏర్పాటంటే కూడా ఇంకా చంద్రబాబుకే సద్దులు మోస్తారట ఈ తెలంగాణ తెలుగుదేశం సతమలు. మీకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకు మహారాష్ట్ర ఒప్పందం వద్దకున్నారు? వీళ్ళు పాత జాగలే కట్టాలట. పాత జాగలు కడితే ఏమవుతుందంటే తెలంగాణకు 16 లక్షల ఎకరాలు కాదు కదా, 6 లక్షల ఎకరాలకు కూడా నీళ్లు రావు. అంటే నీళ్లు రాని చోట ఆంధ్ర నాయకులు ప్రాజెక్టులు ఆ రోజు రూపకల్పన చేసింది. తెలంగాణ వచ్చింది కనుక దాన్ని నీళ్లున్న చోటకు మార్చి 16 లక్షలు కాదు 32 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే విధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చింది. వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు డైరెక్షన్ ఇస్తారు విజయవాడకి. చంద్రబాబు డైరెక్షన్ ఇక్కడ రేవంత్ రెడ్డి, ఈ రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఈ ఎల్కమణ గారు యాక్షన్ చేసుకుంటారు. యాక్షన్ మీదది డైరెక్షన్ ఆంధ్రబాబు చంద్రబాబుది. ఏంటిది డైరెక్షన్? కాళేశ్వరం డైరెక్టరేమో వచ్చారు. ఏంటిది డైరెక్షన్? ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బాధేంది, తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కంటే మొత్తం గోదావరి నీళ్ళన్నీ కూడా తెలంగాణకు పోతాయి. 32 లక్షల ఎకరాలకు నీళ్లు వాడతాయి. నా పోలవరం గోదావరి నీళ్లు రావేమో అని చంద్రబాబుకు బాధ. నా పట్టిసీమకు నీళ్లు తక్కువ పడతాయేమో అని చంద్రబాబు బాధ. మనం ప్రాజెక్టు కట్టద్దనేది చంద్రబాబు ఆలోచన. అందుకే సుప్రీంకోర్టు కేసు